ఇక్కడ స్టూడెంట్స్లో చూస్తే ఇప్పుడు మేజర్ ఛాలెంజెస్ వస్తున్నాయి సార్. ఒకటి వచ్చేసి వాడికి ఆ ఏజ్లో ఎలా ఉండాలో తెలియని ఒక సిచ్యువేషన్, అండ్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని ఎథిక్స్ అనుకోండి, మోరల్స్ అనుకోండి, ఎక్కడైతే ఒక టీచర్ తీసుకోవాల్సిన రోల్లో టీచర్ తీసుకుంటున్నారా లేదనేది మీరే చెప్పాలి బయటప్పుడు సొసైటీలో ఉందో. అండ్ ఒకప్పుడు వాడు ఒక ఏజ్కి వచ్చినప్పుడు కానీ వాడు గ్రో అయ్యే క్రమంలో కానీ వాడు ఎలా అంటే వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళని నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, మా అక్క, మా అమ్మ, మా చెల్లి, మా నాన్న, మా అత్తయ్య, మా మావయ్య, రిలేషన్స్ కానీ రెస్పెక్ట్ కానీ, వాడికంటే ఒక సంవత్సరం ఎక్కువ ఉన్నవాడికి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, కాళ్ళు మొక్కే సంస్కారం మనది ఉండేది ఒక టైంలో ఉపాధ్యాయులకు కానీ ఎవరికైనా. ఇప్పుడు కాళ్ళు మొక్కడం ఒక నామోషిగా ఫీల్ అవుతున్న జనరేషన్ని చూస్తున్నాం. అండ్ ఈ టీచర్స్ని కూడా అనుకుంటే, అందరినీ అనట్లేదు సార్, కానీ కొంతమంది అది ఒక జాబ్లా తీసుకుంటున్నారే తప్ప అది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోలేని సొసైటీ చూస్తున్నాం. ఒకప్పుడు ఇప్పుడు మీరే ఉండొచ్చు, నేను నేర్చుకున్న సిచ్యువేషన్లో మా తెలుగు టీచర్ లలిత మేడం అని చెప్పేసి ఉండేవాళ్ళు. ఆవిడ మాకు నేర్పించారు. మేము 6th, 7th, 8th క్లాస్లో ఉన్నప్పుడే మంచి ఏంటి, చెడు ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నీకు అదే వస్తుంది, అంటే నీకు భగవంతుడు అదే ఇస్తాడు, యూనివర్స్ నువ్వు ఏది ఇస్తే అదే వస్తుంది. సో నువ్వు ఏది చేసినా నీ మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు వస్తే చెడు వస్తుంది. సో ఏదైనా సరే నువ్వు మంచిగా చేయాలి అనే రూట్స్లోనే మాకు ఆ ఇంప్లాంటింగ్ అనేది చేశారు సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం అదే ప్యాటర్న్లో ఒకరికి మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం, లేదా మనకు తెలియకుండా చేసి ఉండొచ్చు, వాళ్ళు తెలిసినంత వరకు మాత్రం మనం ఒక క్రమంగా ఒక రూట్లోకి వెళ్ళేలా వాళ్ళు మనని షేప్ చేశారు. కానీ ఇప్పుడు ఆ షేపింగ్ చేస్తే టీచర్స్ కానీ, ఆ షేపింగ్ చేసే కల్చర్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ ఉన్నాయంటారు? లేదండి, ఇప్పుడు లేదు. నా సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు లోకం మారిందండి సార్. మారిన లోకంతో పాటు అన్ని మారాల్సిందే. బేసిక్ లెర్నింగ్ పాయింట్, లెర్నింగ్ టిన్స్, లెర్నింగ్ కేపబిలిటీ అనేది తగ్గిపోయిందన్న వేదన, బాధ, ఆ వెలితి వల్ల మన మారిన వాటి పట్ల అరే అనిపించింది తప్ప, అదొక్కటి మానేస్తే, అది ఒక్కసారి పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా మారిన పరిస్థితులతో పాటు అన్నీ మారతాయి. ఫ్యామిలీ సిస్టమ్స్, వాల్యూ సిస్టమ్స్, ప్రిన్సిపల్స్, బాండింగ్స్, రిలేషన్షిప్స్, మనీకి కరెన్సీకి ఉండే వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ అన్నీ మారతాయి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి ఈ మొత్తం ప్రాసెస్లో అన్నప్పుడు, ఇండివిజువలిజం అనేది పెరిగిపోవడం వల్ల, ఐసోలేటెడ్ ఐలాండ్స్గా ఇండివిజువల్స్ అయిపోవడం వల్ల ప్రతి ఒక్కడికి నాకు అన్నీ తెలుసును అనే ఒక అనగజంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ సొసైటీకి ఏదైనా ఒక జబ్బు పట్టింది అంటే ఎవ్రీ వన్ నోస్ ఎవ్రీథింగ్ అని. మీకు ఉదాహరణకి నేను మళ్ళీ అదే ఉదాహరణ చెప్తున్నాను, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాశారనుకోండి, మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారండి? ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మెడికల్ షాప్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ కొంటూ ఈలోగా మీరు బ్రౌజింగ్ చేస్తున్నారు. 1mg.comకో దేనికో వెళ్ళి మీరు చూస్తున్నారు ఈ ఏంటిది, ఈ టాబ్లెట్ ఏంటి, ఈ టాబ్లెట్లో ఉన్నదేంటి, ఆ కాంపోనెంట్స్ ఏంటి, అందులో ఉన్న కెమికల్స్ ఏంటి, అది ఏ కంపెనీ వాడు చేశాడు, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు ఆన్లైన్లో కొంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ ఈ షాప్ దగ్గర కొంటే ఎంత ఖర్చు అవుతుందో, అబ్బో కొన్ని వందలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంటే ఒక 11 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి చదువుకున్న అంటే ఎంబీబీఎస్ 5 ఏళ్ళు, సూపర్ స్పెషాలిటీ 5 ఏళ్ళు, ఇలా పీజీ చేసుకుంటే అయ్యే 10 ఏళ్ళ దాంట్లో ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే 10 నిమిషాల్లో దాన్ని మొత్తం డీకోడ్ చేసేస్తూ నీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నీకు బలుపే పెరుగుతున్నాను, నీకు బాగా బలుపు వస్తున్నాను. ఆ బలుపు ఉన్న సమాజంలో ఉన్నాం మనం. అందులో ఇందాక మీరు చెప్పారు కదా, ఇక్కడ ఎవడికి ఖాతరు చేయడం, ఎవరిని ఖాతరు చేయనప్పుడు అండి సమాజంలో, ఐ రిపీట్ ఇట్ అండి, సోషల్ చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నానండి, ఇంకొక 10 ఏళ్ళు ఇలాగే ఉంటుంది సమాజం, ఇంకా దారుణంగా ఉంటుందండి. ఇంకా ఓవర్ బలుపులు ఉంటాయండి, ఓవర్ కాన్ఫిడెన్స్లు ఉంటాయి, మనిషిని గౌరవించుకోకపోవడం ఉంటుంది. అలాంటి దశలోంచి, కుళ్ళు కంపు కొట్టిన దశలోంచి సమాజం మళ్ళీ తను తాను మార్చుకొని, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వెస్టర్న్ కల్చర్లో మీరు నేను అమెరికా 2-3 టైమ్స్ వెళ్ళిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. అక్కడ మీకు ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని గౌరవిస్తాడండి, వ్యవస్థల్ని గౌరవిస్తాడండి, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తారు,
క్యూ సిస్టమ్ పాటిస్తారు, ఒకళ్ళు ఇంకొకరిని టచ్ చేయరు, స్మైలింగ్ ఫేస్తో ఉంటారు, గ్రీటింగ్ ఉంటుంది, కమ్యూనిటీ క్లీన్నెస్ ఉంటుంది, కమ్యూనిటీని రెస్పెక్ట్ చేయడం ఉంటుంది, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని రెస్పెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఎండ్ పాయింట్ ఏంటంటే నీ పర్సనల్ లైఫ్ నీ ఇష్టం, కానీ పబ్లిక్లోకి వస్తే మాత్రం యూ షుడ్ బి సివిలియన్ కల్చర్లో ఉండాలి. అలా కూడా ఇండియా రావాలి, వస్తుంది, కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనకి, ఎందుకంటే మనకి పాపులేషన్ ఎక్కువ కాబట్టి. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఇవాళ మాత్రం మనం అత్యంత దగులుబాజీ దశలో ఉన్నాం. దీనికి రెమెడీ ఏంటో చెప్తాను, మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. ఎవడి కర్మకి ఆడే బాధ్యుడండి. అందు నేను ఏమంటానంటే, ఇవాళ దానికి ఉన్న ఒకే ఒక స్లోగన్ చెప్పండి అని మీరు అంటే కనుక, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటావో లేదో తెలుసుకో. నీ జీవితం ఇది, బ్రేక్ ఇట్ ఆర్ మేక్ ఇట్, క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్. ఇది నీ లైఫ్. ఇక్కడ ఎవ్వడూ నీకు గురువు కాదు, ఎవ్వడూ నీకు శిష్యుడు కాదు, ఎవడూ నీకు ప్రీచ్ కాదు, ఎవడూ నీకన్నా ఎక్కువ కాదు, ఎవడో నీకన్నా తక్కువ కాదు. ఎలాగూ ఎవడూ నీకన్నా ఎక్కువ కాదు అనేసుకుంటున్నావు కదా, నీకన్నా తక్కువ కాదని కూడా అనుకోవడం స్టార్ట్ చేయి. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో. మీకు మనకి రిలవెంట్ కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాను, ఇదే వీడియోని పోస్ట్ చేశారు మీరు యూట్యూబ్లో. నాకు తెలిసి మీరు కామెంట్స్ కూడా ఆఫ్ చేయరు, నాకు తెలిసి మీరు కామెంట్స్ ఆఫ్ చేయరు, ఆన్ చేస్తారు మీరు. ఆ కామెంట్స్ చేసే వాళ్ళ పట్ల నాకు ఎప్పుడు జాలి ఉంటుందండి సార్. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని నన్ను తిడుతూ పెద్ద పోస్టు, చిన్న పోస్టు, తిడుతున్న పోస్టు ఎవరో ఒకళ్ళది 100 మంది పెట్టారు అనుకుందాం, సరదాగా నిజంగా పెట్టిన పెద్ద పీకేదని లేదు. పెట్టినప్పుడు ఏమవుతుందో చూద్దాం. నేను చూస్తానంటే ఒక్కసారి చూస్తానా నేను, ఇంకా మీరు చూస్తారేమో. ఎందుకు చూస్తాను, నాకేం పని. పోయి చూశాను అనుకుందామండి, ఎక్కడో పిఠాపురంలో ఉన్న మఠం వేసుకున్న ఒక కుర్రాడో ఒక అమ్మాయో చేసిన కామెంట్ కోసం ఇక్కడ నేను బాధపడిపోయి ఎడుతూ కూర్చుంటానంటారా? లేదు. చిరునవ్వుతో సినిమా అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అందులో చిరునవ్వుతోనూ స్వయంవరము గుర్తు రావట్లేదు నాకు, త్రివిక్రమ్ సినిమాస్ డైలాగ్స్ అన్నది. వేణు ఆయన హీరో, లయ ఎవరో హీరోయిన్ అనుకుంటా, గుర్తు రావట్లేదు. ఆమె పెళ్లిపేటల నుంచి వెళ్ళిపోతుంది, అది స్టోరీ. అప్పుడు హీరో గారు వచ్చి చక్కగా, అంటే పెళ్లిపేటల నుంచి పెళ్లి కూతురు వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి కొడుకైన హీరో గారు వచ్చి పక్కన కూర్చొని సిగరెట్ అంటే 2-3 పక్కన ఉంటారు కదా ఊర్లో వాళ్ళు, అరే ఏంట్రా నీ పెళ్ళం, కాబోయే పెళ్ళం వెళ్ళిపోయిందట, లేచిపోయిందట, పారిపోయిందట, బాధపడలేదేంట్రా అంటారు. నాకు ఎదుగురా బాధ అంటాడు. అదేంట్రా నువ్వు బాధపడాలి కదా అంటాడు. నేను ఎందుకు బాధపడాలరా అంటాడు. మనిద్దరం ఇక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారి గురించో మరొకరి గురించో తిట్లు కూర్చుంటే కనుక ఆయన అర్జెంటుగా బాధపడిపోయి సెక్రటేరియట్ బయటకు వచ్చి మన పక్కన కూర్చొని బాధపడుతూ కూర్చోడరా. ఓకే, ఎవరి జీవితం ఆడిదిరా ఇక్కడ. ఆమెకి ఇష్టం లేదు, వెళ్ళిపోయింది. నన్ను ఇష్టపడాలో లేదో అనేది ఆమె సమస్య, నా సమస్య కాదు. కాబట్టి నేను బాధపడాలరా అంటాడు. అట్లా నీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉన్న ఇంటర్వ్యూలో మంచి పాయింట్ ఉంటే తీసుకోలేకపోతే హాయిగా అసలు అదే ఆ వీడియోని తీసేసి కొత్త వీడియోకి వెళ్ళిపో. ఇది కాకుండా నీ సమయాన్ని వేస్ట్ చేసుకొని అక్కడ టైప్ చేసి నీ ఎమోషన్స్కి అవుట్లెట్ అనే అనారోగ్యకరమైన అవుట్లెట్లో పెట్టుకోవడం వల్ల నష్టం ఎవరికి జరిగింది? లోకేష్కా, ఆకళ్ళకా కాదే. ఇంకా మనిద్దరం కొంచెం సెలబ్రిటీలం కాదు కాబట్టి మనకి పెద్దగా తిట్లును ట్రోలింగ్స్ ఉండవు. పెద్ద వాళ్ళకి నాకు ట్రోలింగ్స్కి బాధపడేవాడన్నా కూడా అంత ఇష్టం ఉండదండి. ట్రోలింగ్స్ బాధపడతావేట్రా నువ్వు, దాని గురించి ఒకసారి ఆగి మాట్లాడతాను. ఇప్పుడు వీళ్ళ వైపు మాట్లాడుతాను కాబట్టి అందుకు నేను ఎప్పుడు ఏముంటానంటే, నా భారత జాతి యువకులారా, లేదా భరత జాతిలో ఉన్న అణిముత్యాలారా, నువ్వు పెట్టే కామెంట్ని ఎవ్వడూ చూడడని అనుకోకుండా కామెంట్లు పెట్టుకుంటే ఉపయోగం ఏంద్రా? నేను మాట్లాడుతుంది పాజిటివ్ అండి, పాజిటివ్ అయినా మీరు చాలా బాగా మాట్లాడారని లోకేష్ గారు అంటే మీరు ఆ రోజు చూసేసి ఆయనకి మెసేజ్ పెట్టి థ్యాంక్ యూ సార్ అంటున్నారా? లేదే
నిజమైన విమర్శ గురించి మాట్లాడలేదండి. నిజమైన విమర్శ చేసేవాడు ఎప్పుడు గుర్తుంచుకోండి సార్, నిజమైన విమర్శ చేసేవాడు నీ ప్రగతిని కోరి చేస్తాడు, ప్రగతిని కోరి చేసేవాడు చెడుని మైక్ లో చెప్పడండి, చెవిలోనే చెప్తాడు. లాజిక్ అది. ఇటువైపు వద్దాం. ట్రోలింగ్ గురైన బాధపడిపోతుంటారు కొంతమంది అండి. నా దృష్టిలో బాధపడట్లేదండి. దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, మనం మార్కెట్లోకి వచ్చిన తర్వాత తిట్టేవాడు తిడతాడండి, యాక్సెప్ట్ చేయాల్సిందే. పెద్ద పెద్దలకే తప్పదు. పొగిడినప్పుడు తీసుకుంటే తిట్టినప్పుడు తీసుకోవాలండి. నందిని మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. నేను పొగడతలు తీసుకుని తిడతలు తీసుకున్నాను. అందుకే నా పర్సనల్ ఉంటుంది కదండి, ఛానల్స్ 2 ఉన్నాయి. IAS ఫర్ ఆల్ ఒకటి, ఆకల రాఘవేంద్ర ఒకటి. ఎప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసి ఉంచుతాను నేను డే 1 నుంచి అండి. ఇంకా మొన్నటి వరకు అయితే కనుక కామెంట్స్ ని రిసీవ్ చేసుకుని మంచి కామెంట్స్ నేమో వదిలి చెడ్డ కామెంట్స్ నేమో దాచేవాళ్ళం అండి. ఇప్పుడు అది కూడా లేదండి, కామెంట్స్ ఆఫ్. సో కాబట్టి మనం మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ఓపెన్ అయిన తర్వాత మనం ఎవడైనా విమర్శిస్తాడు, తిడతాడు, ట్రోల్ చేస్తాడు, వాటిని పట్టించుకోకూడదు. అక్కడ రామ్ గోపాల్ వరం లాగా ఉండాలి. నన్ను అందరూ ట్రోల్ చేశారండి, నాకు బతుకు ఏడవకూడదు, తప్పదు. అఫ్ కోర్స్ అవన్నీ తెగిస్తేనే ఆన్లైన్లోకి రావాలి సార్. అంటే ఏమన్నానంటే, ట్రోలింగ్ చేసే వాళ్ళకి క్లాసులు పీకడం కన్నా అది సహజమని యాక్సెప్ట్ చేయడమే బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు మారకపోవడం గురించి కాదు. సొసైటీ అనేది ఎప్పుడు కూడా ఇదివరకు ఎలా ఉండేదంటే, ఇంట్లో మాట్లాడుకునే వాళ్ళం, మనసులో మాట్లాడుకునే వాళ్ళం, హాస్టల్లో మాట్లాడుకునే వాళ్ళం, నలుగురిలో మాట్లాడుకునే వాళ్ళం, నట్టిట్లోంచి వాళ్ళు నెట్టింట్లోకి వచ్చాం, అంతే. సింపుల్ లాజిక్. ఇంకా టీచర్ రోల్ గురించి అన్నారు మీరు. టీచర్లు ఇప్పుడు సరిగ్గా చెప్పట్లేదు సంథింగ్ అన్నారు. చెప్పట్లేదని కాదు సార్, ఒకప్పుడు అందులోని కూడా కాదులేండి, ఒకప్పుడు టీచింగ్ రోల్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అయ్యేవాళ్ళు సార్. ఇప్పుడు లేదు. UPSC అనేది ఎలా అయితే వాళ్ళు నేను ఒక దేశానికి సేవ చేయాలని అనుకునే వాళ్ళు ఉన్నారో, అదే కేటగిరీలో నేను ఒక టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళి చాలా మంది ఫ్యూచర్ ఆఫ్ ఇండియాని నేను క్రియేట్ చేయాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీలో తీసుకున్న ఒక వృత్తి ఇప్పుడు అది ఒక ప్రొఫెషన్ లాగా అయిపోయి జస్ట్ శాలరీ వచ్చిందా, పోయామా, వచ్చామా అనే సిచ్యువేషన్కి అయితే వచ్చిందని నేనైతే నమ్ముతున్నాను సార్. కానీ నేనేమంటానంటే, టీచర్లు మాత్రమే మారారా? డాక్టర్లు మారలేదా? యాక్టర్లు మారలేదా? లాయర్లు మారలేదా? పొలిటీషియన్స్ మారలేదా? ఆటో డ్రైవర్లు మారలేదా? పని వాళ్ళు మారలేదా? సర్వెంట్ మేడ్స్ మారలేదా? స్టూడెంట్స్ మారలేదా? పేరెంట్స్ మారలేదా? ఆటో వాలా మారలేదా? కారు డ్రైవర్ మారలేదా? క్యాబ్ వాలా మారలేదా? కెమెరామెన్లు మారలేదా? అందరూ మారారండి. వాళ్ళందరూ మారారు సార్. కాకపోతే ఒక స్టూడెంట్ గ్రో అయ్యే సిచ్యువేషన్లో టీచర్కు ఉన్న రెస్పాన్సిబిలిటీ కానీ, టీచర్కు ఉన్న ఆ యొక్క స్పేస్ కానీ వీళ్ళందరికీ ఉండదు సార్. మీకు తెలిసిన విషయం అండి సార్, ఇవాళ బాగా చెప్పాలని స్టూడెంట్కి సార్ పరితపిస్తున్న టీచర్కి వినే స్టూడెంట్స్ లేరంటే డూ యూ బిలీవ్? ఎస్ సార్, స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. లేరండి ఇవాళ. యాక్సెప్ట్ ఇట్. ఇవాళ స్టూడెంట్స్ లేరు సార్, లేరు. అలా మైండ్ సెట్, రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి, రెస్పెక్ట్ లేదు. టీచర్ని తిడుతున్నారండి, ట్రోల్ చేస్తున్నారండి, కమెంట్ చేస్తున్నారండి, నువ్వెవడివి అంటున్నారండి, భయపడుతున్నారు కొన్ని స్కూల్లో టీచర్లు స్టూడెంట్స్ కి. ఒకప్పుడు స్టూడెంట్స్ ని కొట్టే రైట్ ఉంటుండే, ఇప్పుడు కొడితే పేరెంట్స్ ఊరికి వస్తారు. కొట్టడం అనేది ఇప్పుడు రైట్ కాదండి. దాని లాజిక్ ఏంటంటే, కొడతారనే భయం మనిషికి. చాలా అందమైన స్టేట్మెంట్ ఇస్తాను సార్ మీకు. ప్రతి మనిషి ఒక జంతువు అండి, ఒక నిస్సిగ్గైన జంతువు అండి. మనలో ఒక కోతి, ఒక గాడిద, ఒక పంది, ఒక లేడీ అంటే ఒక జింక, ఒక సింహం, ఒక పులి అందరూ ఉన్నారు సార్. ఈ లోపల ఉన్న జంతువుని బయటికి రాకుండా చేసేవి 2 తెలిసినా మీకండి. ఐదర్ భక్తి లేదా భయం అండి. అవి 2 లేవు సార్. అటు భక్తి లేదు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నేను కూర్చుని ఉన్నప్పుడు లేదా వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ కనుక రెడ్ పడినప్పుడు ఆకపోతే పోలీసు అలా అంటాడనో, చలానా పడుతుందనో, యాక్సిడెంట్ అవుతుందనో భయం వల్ల ఆగుతాడండి, అంతే. అంతేగాని దేశభక్తిను, పోలీసులు అంటే భక్తిను, ట్రాఫిక్ అంటే భక్తి వల్ల ఆగడు. అంతే కదా సార్. ఇప్పుడు తలకాయ ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి హెల్మెట్లు పెట్టుకోమంటే ఎప్పుడు పెట్టాడు. నా తలకాయ ఏముంది, పోతానేమో, హెల్మెట్ పెట్టాడు. చలానా వేసుకోమంటే చలానా వేస్తాము అని అంటే వేసుకో,
ఇంటికి పంపించాలనా అనేవాళ్ళు ఎంత ఉన్నారండి. సో మనిషిని భక్తి లేదా భయం మాత్రమే జంతువుని కాకుండా చేస్తుందండి. ఇవాళ రెండు భయము లేవు, భక్తి లేవండి. ఈ రెండు లేనప్పుడు ఏమవుతుంది చెప్పమంటారా? అందుకని ఒకప్పుడు మతం అనేది ఎందుకు ఉండేది అనుకుంటారండి? భక్తి అనేది పాపం పుణ్యం లాంటి వాటితోటి మనిషి ప్రవర్తనని కట్టుబడి చేశారు. ఇవాళ ఎక్కడ చేశారండి? సో రెండు సమాజంలో లేనప్పుడు, పిల్లలకి లేనప్పుడు, పేరెంట్స్కి లేనప్పుడు, అన్ని లెక్కలైపోయినప్పుడు 100కి 100 పాస్ అవ్వాలని చెప్పి కలెక్టర్ గారు రిమార్క్ పెడతారు డిఓ గారికి, డిఓ గారు డివైఓ గారికి పెడతారు, డివైఓ గారు ఎంఈఓ గారికి పెడతారు, ఎంఈఓ గారేమో మన ఆయన పేరు హెడ్ మాస్టర్ గారికి పెడతారు, హెడ్ మాస్టర్ గారేమో టీచర్లకి పెడతారు, టీచర్లు పిల్లలకి పెడతారు. వీడేమో చదవగానే పాస్ చేయాలంటే ఏం చేయాలండి? మా స్కూల్ చిల్డ్రన్ మీకును, మీ స్కూల్ చిల్డ్రన్ మాకును పడినప్పుడు ఇన్విజిలేషన్కి మనము కనుక టైఅప్ అయ్యే, సార్ మా పిల్లలు మీరు చూసుకోండి సార్, మీ పిల్లలు మేము చూసుకుంటాం అంటే 100కి 100 వస్తాయి సార్. ఎందుకు రావు? అరే 100కి 100 రావడం కాదురా, ఒక స్టూడెంట్కి కనుక ఇంగ్లీష్లోనో తెలుగులోనో ధారాళంగా మాట్లాడడం వస్తే అదే ఎడ్యుకేషన్ ఏ గవర్నమెంట్కి ఉంది, ఏ కలెక్టర్ గారికి ఉంది. అది కాదురా ఎడ్యుకేషను, మార్కుల కన్నా ఇంపార్టెంట్, E=MC² అంటే ఏంటో చెప్పలేనప్పుడు ఫిజిక్స్లో నీకు ఎన్ని మార్కులు వచ్చినా వృధా అని ఏ కలెక్టర్ ధైర్యంగా అనగలడు? నిలబడ్డము, పడిపోతే లేవగలగడము, పేరెంట్స్ అంటే గౌరవించడము, పెద్దలంటే గౌరవించడము, టీచర్లంటే గౌరవించడము, గౌరవించడమే మనిషికి సంబంధించిన ఏకైక లక్షణం. క్లాసు జరుగుతుంటే కుక్క పర్మిషన్ లేకుండా లోపలికి వస్తుంది, కానీ మనిషి అలా కాదు కదా. కాబట్టి మనిషే కదా, మనిషి అనేవాడు కుక్క కన్నా భిన్నంగా ఉండాలిరా. ప్లే గ్రౌండ్లో వేరేగా ఉండాలి, అమ్మాయిలతో వేరేగా ఉండాలి, అబ్బాయిలతో వేరేగా ఉండాలి, టీచర్లతో వేరేగా ఉండాలి, నాన్ టీచింగ్ స్టాఫ్తో వేరేగా ఉండాలి. నీ బిహేవియర్ ఎప్పటికప్పుడు ఎవరికి అనుగుణంగా వాటితో మారేది అసలైన ఎడ్యుకేషన్. ఏ కలెక్టర్ గారు ఏ టీచర్ గారికి చెప్తున్నారు సార్? ఏ టీచర్ గారు ఏ పిల్లలకి చెప్పగలుగుతున్నాడు సార్? ఏ పేరెంట్ మా అబ్బాయికి 100కి 100 ఎందుకు మార్కులు రాలేదని అడుగుతున్నాడే తప్పించి కానీ, టీచరు నువ్వు తక్కువ వేసావు అని అడుగుతున్నాడే తప్పించి కానీ, వాడికి 100 మార్కులు రావాలంత అర్హత ఉందా లేదని ఏ పేరెంట్ అంటున్నాడు? పేరెంట్ అంటున్నాడు వేసేయండి సార్. అందుని ఇక్కడ అందరూ దొంగ డాష్ కొడుకులు సార్, అందరూ. కాబట్టి ఒక టీచర్ని అన్నాను లేదండి, ఒక్క టీచర్లు అన్నా లేదు సార్. మీరు విషయం చెప్పమంటారా? ఐఏఎస్ కోచింగ్లో నేను ప్రత్యేకంగా వారానికి 1 సారో, వారానికి 2 సార్లు, వారానికి 3 సార్లు మేము ఆఫీస్కి ఫోన్ చేస్తాం సార్ బాగా చదువుతున్నారని. ఎల్కేజీ పిల్లలకు, 3వ తరగతి పిల్లలకు చేసే పని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చేయాల్సి వస్తుంది. వాడ మేము ఫోన్ చేస్తే తర్వాత ఫోన్ చేస్తాం అనేవాళ్ళు తెలిసిన మీకండి. అదేంటిరా ₹1,00,000 ఫీజు కట్టావు, ఫీజు కట్టిన తర్వాత నువ్వు చదివావా లేదా నేను అడగడం ఏంట్రా? ఇది ఎక్కడ బాధ? ఎవరిని అడగాలి? నాకు చదువు చెప్పండి మొర్రో అని స్టూడెంట్ అడగాలి, విద్యను అర్థించేవాడు కదా విద్యార్థి. అలాంటిది ఇవాళ టీచర్ కోసం పరిచయం సార్. మేము కూర్చోబెట్టి చదివించాలా? చదివించడానికి మోటివేషన్. యాక్చువల్గా సినిమాకి వెళ్ళడానికి ఎవరు మోటివేట్ చేయట్లేదు, మరి చదివించడానికి మోటివేషన్ ఏంటి సార్? మరి చదివించడానికి మోటివేషన్ చేయాల్సి వస్తున్నప్పుడు ర్యాంకర్లు అండి. నాకు ఇవాటికి గుర్తు సార్, 25 ఏళ్ల కిందట 20 ఏళ్ల కిందట నా స్టూడెంట్స్ ర్యాంక్ వస్తే నేను మామూలుగా మా ఇంట్లో నేను రాసుకుంటూనే ఉన్నాను. కానీ స్టూడెంటే వచ్చి స్వీట్ బాక్స్తోను శాలువాతోటి వచ్చి మాకు కప్పి కాళ్ళకి దండం పెట్టి ర్యాంకర్ల పేర్లు వేసుకోవడం మాకు తెలియదు, ర్యాంకర్ల ఫోటోలు వేసుకోవడం మాకు చేత కాదు అంటే అక్కర్లేదని. మరి ఇవాళ కోచింగ్ సెంటర్లో ర్యాంకర్లు వెనకాల పడుతున్నాయి, కోచింగ్ సెంటర్లు ర్యాంకర్లని గజారోహణం చేస్తున్నాయి, జీపుల్లో ఊరేగిస్తున్నాయి. చూపించుకోవాలి కదా. ర్యాంకర్కి ఎందుకు రాదు సార్ గర్వం? ర్యాంకర్ గొప్పను ఎందుకు అనుకోరు సార్? ర్యాంకర్ల వెంట పడుతున్నప్పుడు, అడ్మిషన్స్ కోసం వెళ్తున్నప్పుడు, విద్యను వ్యాపారం చేసినప్పుడు టీచర్ల మీద ఎందుకు ఉంటుంది సార్ సమాజానికి గౌరవం? ఎందుకు ఉండాలి సార్? పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్లు, కోచింగ్ సెంటర్లు అందరూ ఇక్కడ కింద పడిపోయారు సార్. అందరిది మిస్టేక్, ఒకరు కాదు అందరిది మిస్టేక్. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.